మిగతావన్నీ చాలా సులువుగా వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే 500 కడితే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు డాక్టర్ గారు. కానీ ఇలాంటి చోట ఒక సద్గురువు దొరకాలి అన్నా, సద్గురువు అపాయింట్మెంట్ మీకు దొరకాలి అన్నా, వాడికి నువ్వు శిష్యరకం చేయాలి అన్నా, శిష్యరకం చేసి ఆ మనసుకుండే జబ్బులన్నీ తగ్గించుకోవాలన్నా ఒక మాత్రతో పోదు, ఒక ఆపరేషన్తో పోదు, చాలా శస్త్రచికిత్స చేయాలి ఆ గురువు మీకు. అవునా? మనసుని పట్టుకొని చాలా ఉంటాయి రోగాలు. ఏం రోగాలు ఉంటాయి? డబ్బు సంపాదించాలన్న రోగం, మన కుటుంబం మాత్రమే బాగుండాలన్న పెద్ద రోగం. ఎవరింటికైనా మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరింటికైనా వెళితే వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు మనకన్నా, మనం ఇంకా గొప్పగా అవ్వాలి అన్న రోగం, ఆ ఈర్ష్య రోగం అక్కడ పుడుతుంది, మనకి చచ్చేట్టు పుడుతుంది. చూడండి, మీరు గృహప్రవేశానికి వెళ్ళండి, సరదాగా పెద్ద భవంతికి ఏదైనా కట్టారు, మీ వాళ్ళే, మీ కింద వాళ్ళు లేదా మీ ముందర గుడుసులో ఉన్నవాళ్ళు సడన్గా ఐశ్వర్యం వచ్చి పెద్ద భవంతి కట్టాడు, చూస్తారు, ఆ ఎమ్యూనిటీస్ అన్నీ చూస్తారు, ఆ హంగులు బంగులు చూస్తారు, ఖచ్చితంగా మీకు అక్కడ ఈర్ష్య పుట్టి తీరుతుంది. ఇలాంటి ఇల్లు మనం కట్టలేకపోయాం, వీడు ఎలా కట్టేసాడు చూడరా. ఏదో కారు చూస్తాం, ఎవడో కారు ఏది వస్తాడు, ఇలా కారు మనం కొనలేదు అంటే ఒక్కొక్క జబ్బు మనసుకి అతికిస్తాం అనమాట. డబ్బు అనే జబ్బు, లేదా హోదా పదవి అనే జబ్బు. అంత ఎందుకండి, ఎవరికో మనకి 2 ఆడపిల్లలు ఉండి, లేదా మన స్నేహితులుగో, మన కుటుంబ సభ్యులుగో, మన తోటికోడలుగో, తోడళ్ళుగో ఒక 2 అబ్బాయిలు పుట్టారంటే చాలు మొదలైపోతుంది ఈర్ష్య. మాకు అంత అబ్బాయిలు, వీడికి అబ్బాయిలు పుట్టేశారు. ఈర్ష్య రావడానికి, మనసుకి దోషం రావడానికి, మనసుకు జబ్బులు రావడానికి ఎన్ని కారణాలు చూడండి. ఆఖరికి ఎవరితో మంచి నగ వేసుకుని మంచి చీర కట్టుకున్న దృష్టి అంతా దాని మీదే ఉంటుంది మనకి. ఇది ఎక్కడ కొందో, ఇది ఒరిజినల్లో కాదో, ఇది రోల్డ్ గోల్డో 1 గ్రామ్ గోల్డో, అది తెలుసుకునేదాకా కుతూహలం ఆగదు. ఎక్కువ ఆభరణాలు పెట్టుకుని ఎవరితోనే వచ్చిందంటే ఇవన్నీ బంగారమేనా, ముందర అది వదిలిపోవాలి, ఆ క్లారిటీ వచ్చేయాలి. లేదమ్మా రోల్డ్ గోల్డ్ అంటే అమ్మాయ్యా గొడవలేదు, ప్రశాంతంగా పెళ్ళికి వచ్చాం, ప్రశాంతంగా ఉంటాం, హాయిగా కాలక్షేపం చేస్తాం. అది కానీ అది లేదు బంగారం అని చెప్పిందా అంతే, అక్కడ ప్రశాంతత ఉండదు. ఇంకా ఎలా కొంది వీళ్ళ మొగుడు, ఎలా కొనిపించుకుంది వీళ్ళ మొగుడు చేత, వీళ్ళ మొగుడు పిచ్చినారోడే ఎంత బాగున్నాడా, ఇవన్నీ వచ్చేస్తాయి అక్కడి నుంచి. అదొక జబ్బు. అంటే ఈ జబ్బులు మనసుకి పట్టించడానికి మనంతా మనమే మూట కడుతున్నాం, జబ్బుల మూటలు కడుతున్నాం. ఇన్ని జబ్బులన్నీ వచ్చాక ఇవన్నీ మొదలుపెట్టాలి అంటే గురువు కావాలి.